మేడ్చల్లో ఉంటున్న ప్రజలు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీ మేడ్చల్లో ఉంటున్న ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూపెట్టండి. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఓనరు అలాంటి పని చేసిండు. చూసుకోవచ్చు, ఆయన బిల్డింగ్ ఇంత మంచి బిల్డింగ్ కట్టి ఇలాంటి పని చేస్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ నుంచి కార్ వేసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. మొత్తం మన హైదరాబాద్, తెలంగాణ, యావత్ భారతదేశం ప్రజలందరికీ తెలియాలా ఈ బిల్డింగ్ ఓనర్ ఏం చేసిండు అని. సో నేను ఎక్కువ లేట్ చేయను, డైరెక్ట్లీ ఈ బిల్డింగ్ ఓనర్కే పిలిపిస్తాను. ఆయన ద్వారానే తెలుసుకుందాం అసలు జరిగింది ఏంది, ఆయన చేసింది ఏంటి. ఓకేనా? సో పిలిపిస్తా. సో మేడ్చల్ ప్రజలారా, మనతో ఈ బిల్డింగ్ ఓనర్ అయితే సందేశ్ పాటిల్ గారు అయితే వచ్చేసారు. సో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది నాకు. అసలు ఆయన ఏం చేశారు ఆయన నోట్ నుంచే మనం అడుగుదాం. జై శ్రీరామ్. రామ్ రామ్ భాయ్. రామ్ రామ్. ఏం చేశారు మీరు? నేను ఏం చేయలేదు, పెద్ద విషయం కాదు మ్యాటర్ ఇది. నేను ఏం చేసినో ఏందో కానీ పబ్లిక్ మొత్తం చూపిస్తాను, మీరు నా ఎంబడి రండి. ఈయన బిల్డింగ్ చూసుకోవచ్చు ఒకసారి. ఇంత పెద్ద బిల్డింగ్ లో ఆయన ఏం చేశారు మనం పైకి పోయి చూద్దాము. నడవండి. तू चल ऊपर चल. బిల్డింగ్ మీద అయితే వచ్చేసాం, ఇంకేం చూపిస్తారు? నేను బిల్డింగ్ మీద వచ్చాను కాబట్టి, కానీ ఈ మెట్ల ఎక్కండి ఫస్ట్ మీరు. ఏది ఈ మెట్ల? ఈ మెట్లు ఎక్కండి గైస్. ఈ మెట్లు అయితే ఎక్కుమంటున్నారు, సో ఎక్కుతున్నాను. మీరు ఏం చూస్తూ అప్పని అడుగుతారు కానీ మీరు చూపిస్తాను కదా, ఇదే నేను చూపిస్తున్నా. గైస్ ఒక్కసారి శివాజీ జై భవాని. గైస్ ఒక్కసారి చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహము ఇప్పుడు మేడ్చల్లో మా సందేశ్ పాటిల్ గారు ఇక్కడ వచ్చారు. చూడండి, ఇంకా అసలు ఇది ఎవ్వరికి తెలియదు. నిన్న నైటే పెట్టడం జరిగింది. సో చెప్పండి, ఇంత పెద్ద ఇంకా బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నట్టుంది. అండర్ కన్స్ట్రక్షన్ మొత్తం ఇంకా బిల్డింగ్ అయితే బిల్డింగ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. స్పెషల్లీ మేడ్చల్ ప్రజలకి ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పాలా. సర్ప్రైజ్ అనుకోండి ఇంకా అట్లయితే. సో చాలా పెద్ద విగ్రహం ఉంది, ఒక్కసారి ఇటు చూడండి. ఇంకా రైలింగ్ కూడా పెట్టడం జరగలేదు, నిన్న నైటే పెట్టారు. సో ఇంకా నాకే భయం అనిపిస్తుంది, ఎందుకంటే కింద 6 floors ఉంది. ఇది ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్ ఉంది? ఇది 70 feet. 70 feet విగ్రహంతో సహా 85 feet అయితే ఉంది ఇది. ఒక్కసారి మనం ఇటు ముంగడ పోదాము, మీరు వస్తే జరా మనం చూడొచ్చు. కొంచెం భయం అవుతుంది. అయింది మాకేం భయం కదా సార్, మీ భయపడకండి అంతే. మాకేం లేదు. సో ఇక్కడ గైస్ శివాజీ మహారాజ్ గారిది ఏదైతే ప్రతాప్గఢ్లో, రాయగఢ్లో ఏదైతే ఆయన కొండ మీద ఆయన గుర్రంని తీసుకొని నించుంటారో సేమ్ అలాంటిదే స్టాచ్యూ అయితే వీళ్ళు చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి మీరు, సేమ్ అలాంటిదే ఉంది. ఇటు కూడా ఒకసారి ఇటు వచ్చేస్తే మా కెమెరామెన్ ఆయన క్లియర్ కట్గా చూపించవచ్చు. ఒక్కసారి చూడండి, ఇగోండి. ఇది ఎక్కడ మన రాయగఢ్లో ఉంటుంది, ఇది మెయిన్ అయిన రాజధానిలో. సో అలాంటి విగ్రహం అయితే మా సందేశ్ పాటిల్ గారు మొత్తం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ఏంది అనేది ఇప్పుడు మాట్లాడదాం మనము. అటు సైడ్ పోదాం, ఇటు కొంచెం భయం అనిపిస్తుంది మాకు కూడా. గైస్ హైదరాబాద్లోనే ఇది సెకండ్ బిగ్గెస్ట్ విగ్రహం అన్నమాట, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది. సందేశ్ పాటిల్ గారు ఇక్కడ మేడ్చల్లో పెట్టడం జరిగింది. సో ఇది ఎప్పుడు ప్లానింగ్ చేసారు, ఎలా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ విగ్రహం? యాక్చువల్ నేను ఇది ముంబైలో బుక్ చేసినాను విగ్రహం ఇది. సో అయితే బుకింగ్ చేసిన తర్వాత ఏమైందంటే నేను ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్ దొరకలేదు, ట్రైన్ టికెట్స్ దొరకలేవు. ట్రబుల్ అయినా 1 day హాల్ట్ అయినా మళ్ళీ నాంపల్లిలో ఆగిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ట్రైన్ పట్టుకుని నైట్ 10 o'clock మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ అయినా ఇక్కడ ముంబై షిఫ్ట్ రీచ్ అయినా. రీచ్ అయిన తర్వాత నాకు మళ్ళీ విగ్రహం తీసుకొని నేను ఒక ప్రోటోట్లో బుక్ చేసుకుని ఆటోలా సొంతంగా బుక్ చేసుకుని నేను తీసుకొచ్చిన మేడ్చల్కి, హైదరాబాద్కి. నేను దాంట్లో 4 పోయినామండి. 2 days నిద్రలేదు, ఏం లేదు. ఎందుకంటే మాకు భయం అంటే మా స్టాచ్యూ ఏం డ్యామేజ్ కాకుండా హైదరాబాద్ తీసుకురావాలి. హైదరాబాద్ లో దొరకలేదు, హైదరాబాద్ లో వెతుకుతామండి. హైదరాబాద్ బాగాలేదు. సో అది ఫేస్ కట్ ఉంటుందో ఇక్కడ దొరకదండి. అది నేను నాంపల్లి ఉప్పల్లో చూసిన, ఇక్కడ రెడ్ ఎక్కువ అన్నారు, కానీ అక్కడ అంత లుక్ లేదు ఫేస్ కట్. లేదు. అందుకు మాకు ఏంటంటే కొద్దిగా నచ్చలేదు. బడ్జెట్ గురించి ఏం ఇంపార్టెంట్ లేదు. అది
4 lakhs అని 5 lakhs అని ఏం బడ్జెట్ ఇంపార్టెంట్ అది ఏంటంటే మాకు నచ్చలేదు. నేను స్పెషల్ బొంబాయికి పోయి తీసుకొచ్చినాయి. స్పెషల్లీ బొంబాయిలో పోయి తెచ్చిన జనరల్ డబ్బాలో కూర్చొని జనరల్ డబ్బాలో కూర్చొని పోయినండి. కూర్చోడం కాదు, నిలబడి కూడా పోయినాను. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వచ్చేటప్పుడు ఆటోలో కూర్చొని వచ్చినాం మేమైతే. శివాజీ మహారాజ్ అంటే అంత ప్రేమ. అంత మా పానం. ఆహా. సో మీ డాడీ పేరు? మా డాడీ పేరు శివాజీ. సో డాడీ కలనా మీద? మా డాడీ కళ ఉండే ఊర్లో పెడదామని. ఆహా. కానీ నాకు ఎందుకు ఆ ఊర్లో అయితే అంత ప్లేస్ లేదు. ఓకే. నా కోరిక ఏంటంటే మా నాన్న కోరికనే సొంత మిల్లు ఇప్పుడు ఉంది, అక్కడిగా విట్ట అవసరం లేదు అని చెప్పేసి నేను నా బిల్డింగ్ మీదనే పెట్టేసినాను. మీకన్నా ముందు ఆల్రెడీ అక్కడ ఎల్బీ నగర్ లో పెట్టడం జరిగింది. సో అది తెలుసు అనుకుంటా మీకు? తెలుసండి. సో అది ఫస్ట్ అంటే వాళ్ళు పెట్టిన తర్వాత మీరు అలా ప్లాన్ చేసుకుర్రా లేదంటే మీ ప్లానింగ్ ముందే ఉండేనా? యాక్చువల్గా అది వాళ్ళు పెట్టి నేను కాంపిటీషన్ పోతలేండి. అది నా కళ ఉంది ఒకటి, నేను చేసినది. మా నాన్న కళ ప్లస్ నా కళ, నా బిల్డింగ్ ఉంటుంది, ఎప్పటికైనా మా మహారాజ్ బాగా ఉంటుంది అని చెప్పేసి నేను చేసుకున్నాను. నో కాంపిటీషన్. అవునవునవును. మీ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది? 3 years నుంచి నడుస్తుంది. 3 years ముందే మీరు అనుకున్నారా ఇది? 5 years బ్యాక్ అనుకుంటున్నాను. అబ్బా. సో ఇప్పుడు మీద అది సక్సెస్ఫుల్ సక్సెస్. ఇంకా నా బిల్డింగ్ పైన నడుస్తున్నది, ఇంకా కొద్దిగా నడుస్తుంది వర్క్ అయితే, ఇంకా నడుస్తుంది. ఇంకా 2 months ఇంకా 3 months నడుస్తుంది. ఇంకా అది ఏంటంటే కొద్దిగా నేను ఫిక్స్ అయిపోయినా. జస్ట్ ఇప్పుడు ఇది పెట్టిరు అంతే. పెట్టినా అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ సండే నాది ఇనాగ్రేషన్. నెక్స్ట్ సండే ఇంకా డేట్ అనేది నేను పెడతాను గైస్, ఇంకా ఆయన డేట్ రివీల్ చేయలేరు. సో ఇది ఇప్పుడు ఇలా పెట్టిరు కదా, ఎండ కొడుతుంది అక్కడికి వెళ్ళి, వాన పడుతుంది, ఖరాబ్ కాదా ఇది? ఖరాబ్ కాదు. ఎందుకు? ఏంది ఇది స్పెషాలిటీ దీనికి? స్పెషల్ దీంట్లో ఫైబర్ ప్లస్ ఐరన్ రెండు ఉంటాయి. ఏదైతే మెత్త ప్లేస్ ఉంటాయో దాంట్లో ఐరన్ జాయిన్ సార్. ఓకే. ఏడ గట్టిగా ఉందో ఆడ జాయిన్ చేయాలి ఐరన్. సో దీనికి అంటే దీనికి ఏం కాదన్నమాట, ప్రతి ఒక్క సీజన్ లా ప్రతి ఒక్క టైం 365 days కంపల్సరీ సేమ్ కలర్, నో షేడ్, ఏం కాదు. అవును. సో గైస్, చాలా మంది 19th February రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా చేస్తారు. కానీ సందేశ్ పాటిల్ గారు ఏం చేసిర్రంటే దీనికి ఎంత ఖర్చు అయింది నాకైతే తెలియదు, ఇప్పుడు ఆయన చెప్తారు. సో అన్ని ఖర్చు చేసి దీన్ని లేపి ఇక్కడ 6 floors నుంచి లేపి పైన పెట్టాలన్నా కానీ మామూలుగా లేదు. సో క్రేన్ కూడా బయటకు వెళ్ళి తెప్పించారు. చైనా ఇక్కడ కంపెనీలో దొరుకుతాయి క్రేన్లు. అవి నార్మల్ క్రేన్ తో లేవదా? ఇది నార్మల్గా లేవు, హైట్ బాగా లేవండి. సో ఆ క్రేన్ ది ఎంత పడ్డది ఉండొచ్చు అందాజా? ఏముంది బ్రదర్, ఆ బడ్జెట్ ఆయనకున్న బడ్జెట్ ఏమి ఎక్కువ లేదు. అవును, మీరు చేస్తున్న ధర్మం పని అయితే నిజంగా అది గ్రేటే. బట్ మా ప్రజలకు కూడా ఒక తెలియాలి కాబట్టి నేను అడుగుతున్నా. మీకు ఈ విగ్రహం ఎంత అంటే ఎంతలో దొరికింది మహారాష్ట్రలో? 3.5 లో మీకు దొరికింది. సో ఇక్కడ పెట్టనీకి మళ్ళా దానికి క్రేన్కి అయితే బయట ఇప్పుడు హస్బెండ్కి ఫ్రెండ్ క్రేన్ ఉంది, వాళ్ళ సర్వీస్ తీసుకుంటేమో అందరంత బడ్జెట్ క్రేన్ లేకుండే. సో నేను బయట పోయి మాట్లాడుకుంటే 70,000 అడిగిరు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కాబట్టి బయట మాట్లాడుకుంటే త్రూ మాట్లాడితే జస్ట్ నాకు 11,000 అయిపోయింది పని. 11,000 అయిపోయింది. సూపర్ అది చాలా. సో మహారాజ్ మీద ఇంత మీరు ఖర్చు పెట్టి, నార్మల్గా అయితే మీ అందరికి తెలిసిందే, అంత గ్రూపు కలిసి లేదంటే సంఘాలు కలిసి అందరు కలిసి డబ్బులు వేసుకొని చేస్తారు. ఇది మీకు తెలిసిందే. ఏదైనా ఈవెంట్ చేయాలన్నా కానీ 10 మంది కలిసి 10 చేతులు కలిపితే జరుగుతుంది. కానీ మీరు ఒక్క చేయి కలిపి మీరు ఒక్కరే ఇంతగానం చేసిర్రు. సో వాట్ ఈస్ లైక్ మీకు ఏం అంత ఇష్టంతో ఏం ప్రజలకు కూడా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అండ్ మీరు అప్పట్లో కాలంలో ఆయన చేసిన పనులకి అది తక్కువనే తక్కువనే. ఇప్పుడు మనం ఉన్నామంటే మనం ఈ భూమి ఉన్న కట్టు అంటే ఆయన చేసిన పనులకి. అవును. దీంట్లో కులం భేదం ఏం లేదు. అవును. యాజువల్గా మనం ఆయన చేసిన పనులకి మనం సెల్యూట్ చేయాలి. అందుకనే పెట్టినది మేడ్చల్లో. సో ఈ లొకేషన్ కూడా మా పబ్లిక్కి తెలియాలి కాబట్టి, ఎందుకంటే చూసి వస్తారు ఫోటో దిగడానికి. కానీ మీరు ఒకసారి ఆ లొకేషన్ కూడా చెప్తే వాళ్ళు మేడ్చల్లో ఉన్న చుట్టుపక్కల డిస్టిక్ వాళ్ళు కానివ్వండి, ఊర్లలో కానివ్వండి, మేడ్చల్ సిటీలో ఉన్న అంటే ఉండే ప్రజలు కూడా వచ్చి చూస్తారు కదా. రీసెంట్లీ లాస్ట్ 2 years కింద మేడ్చల్లో బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ అయింది, చాలా వైరల్ అయింది. అది కూడా నేనే తీశాను. సో ఇప్పుడు ఈ విగ్రహంని నేను ఫస్ట్ వీడియో తీస్తున్నా, నేను కూడా చాలా హ్యాపీ ఉన్నాను. ఒకసారి మీరు అడ్రస్ కూడా చెప్పండి మేడ్చల్ ప్రజలకి. మేడ్చల్ బాలాజీ నగర్ నియర్ బై హైటెక్ స్కూల్, శ్లోకా స్కూల్. ఇక్కడ ఒక గార్డెన్ పక్క గలీలోనే ఉంది అనుకుంటా. గార్డెన్ ఏం లేదు, ఇక్కడ నియర్ బై హైటెక్ స్కూల్ ఒకటి ఉంది. ఓకే, నియర్ బై హైటెక్ స్కూల్. ఓకే, రాఘవేంద్ర టెంపుల్.
సో నియర్ బై రాఘవ టెంపుల్ వస్తే నా విగ్రహం మొత్తం కనిపిస్తుంది అందరికి. ఇనాగ్రేషన్ రోజైతే నేను స్పెషల్గా నా ఇన్స్టా స్టోరీలో బాలాజీ బ్లాగ్స్ అన్న ఇన్స్టా స్టోరీలో అయితే నేను అడ్రస్ పెట్టేస్తాను, మీరు రావచ్చు ఆ రోజు. సో ఇంకా మాట్లాడదాం. ప్రజలకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఈయన ఎవరో కాదు, మా బావనే, పెద్ద బావనే. సో నేను చెప్పలేదు అసలు, నేను ఇప్పుడే వీడియోలో రివీల్ చేస్తున్నాను. సో ఇంత పెద్ద విగ్రహం పెట్టి మొత్తం తెలంగాణ భారతదేశంకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక్కసారి మా ప్రజలకు కూడా చెప్పండి. నా మెచ్చారు వివాసాలకి అందరికి చెప్తున్నా, ఇక్కడ ఏమి కులం లేదు, వేతం లేదు, ఏం లేదు. అందరు పిల్లలు మా శివాజీ మహారాజు కావాలని కోరుకుంటున్నాను. స్పెషల్ ఎందుకంటే ఇప్పుడు ఆడికి పోవడము, ఈడికి పోవడం, ఫారం పోతారు, చాలా మంది ఫారం పోతారు. ఒక ఎక్స్పైర్ అయినాక ఒక 2 daysలో వస్తారా, రారు. వీసా రావాలి, వీసా అప్లై అవ్వాలన్నా అయిపోయాక టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి మనకు పెద్ద చేసి మనం బయటకి అయిన వాళ్ళ సాగు అందకపోతే మనకి ఏం లాభం చెప్పండి? కరెక్ట్, అది నిజం, అది వేస్ట్ అది. అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఆర్మీలో అయినా సరే కొద్దిగా దగ్గర ఉంటే మాత్రం పంపిస్తారు వాళ్ళు. అవును, దూరం ఉంటే మాత్రం అందరు కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు. ఆయన ఆర్మీ ఎందుకంటే దేశభక్తి, అది మన కోసం ఆయన దేశం గురించి పనిచేసాడు ఆయన. మహారాజు దేశం కోసం పనిచేసిండు. నేను కూడా ఏమంటున్నా అంటే మన అందరు పిల్లలు అవును మహారాజు లాగా కావాలని నేను కోరుకుంటున్నా. అవును, ఆయన లాగా రావాలి మొత్తం ఏదైనా సరే. స్పెషల్ ఇప్పుడు నాకైతే కొడుకులేడు, మా తమ్ముడు కొడుకున్నాడు, ఆయన కూడా ఇట్లనే చేస్తా మహారాజు లెక్క. మొత్తం ఆయన ఎట్లా నడిచి ఉందో పద్ధతి మొత్తం అట్లనే నడవాలి, అన్ని కట్టు పద్ధతి నడవాలి. ఆయన ఏదైతే వే ఆఫ్ థింకింగ్ ఉందో నిజంగా ఇలా మొత్తం మన తెలంగాణ ఇంకా యావత్ భారతదేశం ప్రజలకు వచ్చేసింది అనుకో. సో ఆయన హిందవి స్వరాజ్ మొత్తం భారతదేశంలో స్ప్రెడ్ చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రతి ఒక్క పిల్లోడు కూడా ఆయన లెక్క థింకింగ్, ఆయన లెక్క ఆయన దారిలో నడిస్తే మన దేశమే చేంజ్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు ఇంత చూస్తే మీ బిల్డింగ్ 5 floors బిల్డింగ్ అంటే మీరు మొత్తం ఉన్నోళ్ళు లెక్కనే ఉన్నారు. మీరు ఏం లేదు, మాకు ఎంత ఉన్నదేం కాదు, మీరు ఫేమస్ అవ్వాలని చేసారు ఇదంతా, నిజం చెప్పండి. మాకేం ఫేమస్ లేదు బ్రదర్, కోరుకుండే కోరిక చేసుకునేది. మా నాన్న కోరుకుండే, నాకు ఉండే చేసుకున్నా. నేను పక్క ఈ కాలనీలకి నేను అడగలేదు, చేయలేదు. నా సొంతంగా నేనే, మా డాడీ వాళ్ళు బెదున్నాడు చిన్న. సో మా డాడీ కూడా అడగలేను అమౌంట్. ఇప్పుడు ఎట్లా సార్ ఒక్కొక్క రూపాయలు సార్ మా నాటికి అడగాల్సింది. నేను ఈ విగ్రహం తీసుకొని నేను మా చిన్నకి అడిగిన, మా చిన్న కూడా ఇచ్చింది, ఒక 1 lakh ఇచ్చింది మా చిన్న కూడా, ఫ్యామిలీ పర్సన్. మా చిన్న ఇస్తే తీసుకోబెట్టే ఏం కాదని చెప్పాను. మా చిన్నకి ఎక్కిపోయి శ్రీనివాసరావు మన హౌసింగ్ వల్ల పద్మ ప్లస్ అక్కడ శ్రీనివాస్ డ్రెస్ షాప్ ఉంది ఒకటి, ఫేమస్. దాంట్లో ఆయన సొంతం ఉంచాడు పట్టది, నాకు 1 lakh రూపాయలు హెల్ప్ చేసింది. సో ఇప్పుడు నేను ఇట్లనే పైకి రాలేదు బ్రదర్, స్ట్రగుల్ చేసుకుంటా పైకి వచ్చినాం. ఒక టైంలో మా అమ్మ దగ్గర కూడా మా నాన్న దగ్గర ఏం లేకుండే, మా నాన్న జాబ్ చేస్తుండే, నేను స్ట్రగుల్ చూసినది. మా అమ్మ ఒక ఇంట్లో సమాజ్ చేస్తుంటే ఒక 2 కిలో బియ్యం వస్తే, కిలో బియ్యం వస్తే మేము సాయంత్రం తిని ఉంటాం. మెల్లగా ఇట్లా డెవలప్ అవ్వకుండా మా నాన్న బిజినెస్ స్టార్ట్ అయినా కూడా మెల్ల మేము డెవలప్ అయ్యాము. అంతా గ్రేట్. ఇది అంతా చెప్పాలంటే మా అమ్మ మా నాన్న మహారాజు కూర్చోట అంటే ఈ కోరిక ఆయన కోరిక కాకుండా నా కోరిక ఇచ్చినట్టే మా అమ్మ మా నాన్ననే, దాని తప్ప ఇంకేం లేదు దీంట్లో. గైస్ నిజంగా ఇంత ఇలా పెట్టడం అనేది అంత జోక్ కాదు, ఆషామాషిక్ కూడా కాదు. ఆయన నేను తెలుసు మా భావనే కాబట్టి చాలా 0 నుంచి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు. చెప్పాలంటే నేనైతే నాకు తెలియగానే ఇమ్మీడియట్లీ నేను ఇక్కడ వచ్చేసి ఆయన చూసేసాను. హైదరాబాద్లో బిగ్గెస్ట్ శివాజీ మహారాజ్, సెకండ్ బిగ్గెస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ మేడ్చల్లో ఫస్టే. చూడండి ఒకసారి ఇంత పెద్ద విగ్రహం పెట్టారు. మీరు ప్రతి ఒక్క మేడ్చల్లో ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఖచ్చితంగా రండి, మీరు వచ్చి చూడండి. ఇంకొక 1 week నెక్స్ట్ సండే లోపలనే ఇనాగ్రేషన్ అయిపోతుంది. సో అప్పుడు మొత్తం మేడ్చల్ ప్రజలందరూ రండి, సందేశ్ పాటిల్ గారి దగ్గర. అందరికీ మీరు వచ్చి చూస్తా అంటే కొంచెం ఎలవ్ చేయండి, పక్క ఎలవ్. మహారాజ్ కోసం దానికి ఆపరేషన్ ఏం లేదు, ఏ టైం చూస్తే ఆపరేషన్ లేదు. ఫ్యామిలీ వచ్చినా బాగాలేదు, పిల్లలు వచ్చినా బాగాలేదు, కానీ ఏంటంటే చిన్న పిల్లలు మాత్రం ఎలౌట్ చేయలేదు. ఇక్కడ మేడ్చల్ చౌరస్తా కాడ మీరు పెట్టడం ట్రై చేసిర్రా? నేను ట్రై చేయలేదు బ్రదర్, నాకు కోరుకుండే ఈ మన ఒక చౌరస్తా ఉంది ఒకటి, అక్కడ పెడదాం అనుకున్నా. ఆ పేరు ఏమొద్దు, ఆ చౌరస్తా నుంచి మనం కోరుకుండే, కానీ ఎప్పుడు అది అక్కడ పెడితే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి నేను వదిలేసిన బ్రదర్. మీ అందరికి తెలిసిందే హైదరాబాద్ సిటీలో ఇక్కడ పెట్టాలంటే పర్మిషన్ కావాలా, ఆ పర్మిషన్ రాదు. సో ఇలాంటి హిందువులు
స్వయంగా వాడెవడో ఇచ్చే పర్మిషన్ ఎందుకు, నేను నా ఇంటి మీద పెట్టుకుంటా, నా బిల్డింగ్ మీద పెట్టుకుంటా అని ప్రతి ఒక్కరు విగ్రహం పెట్టడం, పెద్ద పెద్ద కాషాయం జెండలు పెట్టి మనం ఈ దేశం మనది, మనం హిందువులం అని చూపిస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్. అండ్ దాంట్లో అన్న స్వయంగా సొంతంగా మా బావగారు స్వయంగా ఇదంతా చేస్తున్నారంటే అది ఇంకా గ్రేటు. ఆయనను చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే మేడ్చల్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకు మీరు ఖచ్చితంగా, స్పెషల్లీ మెచ్చలం కాదు, మేడ్చల్ కాదు బట్ చెప్తున్నాం, అందరు హైదరాబాద్ చెప్తున్నాం మెసేజ్, అందరం ఒకటి, అందరు కలిసిమెలిసి ఉంటే ఏం కాదు. ప్రతి ఒక్క బిల్డింగ్ మీద శివాజీ మహారాజ్ విగ్రహం చేయాలని కోరిక. ఇప్పుడు చాలా మంది కొట్లాడుతున్నారు అటు ఇటు అని, మనం కొట్లాడదాం. ఈ కొట్లాడితే వస్తే ఏం రాదు, మన బిల్డింగ్ మనం పెట్టుకుందామని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గల్లీ పెడదాం అనుకున్నాం ముంగట, ఆడ ముంగట ఆడ పెడదాం అనుకున్నా, అది కాదు ఆడ. ఇప్పుడు ఆడ ఒక దర్గా ఉంది, ఆడ అచ్చా దర్గా ఉంది కదా, అవునా? ఆ దర్గా పెడదామంటే అయితే పర్మిషన్ కాదు. సో ఎందుకంటే మనం కూడా వాళ్ళు ఆడ హ్యాపీ, మన మనం హ్యాపీ. అవును, వాళ్ళ విషయం ముందుకు హ్యాపీ వాళ్ళకు కూడా. కానీ అది ఏమైపోతుంది అంటే మనం థింకింగ్ చేసుకుంటాం, అంటే ఒకరికి డిస్టర్బ్ చేయొద్దని మన థింకింగ్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళది ఉండదు అలా. వేరే వాళ్ళు పెట్టనివ్వరు, చేయనివ్వరు. ఎనీ హౌ గైస్, పెట్టనివ్వాలని కోరుకున్నట్టే. ఇప్పుడు ఆ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అడుగుతాం అనుకోండి, నేను అడిగితే నాకు కూడా ఇస్తారు పర్మిషన్, ఏదం కాదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నా విగ్రహం నాన్న కూర్చోట్టిన అనుకోండి, అప్పుడు ఏమవుతా అంటే ధర పక్కన కూర్చోటం కదా ఈ విధంగా అని చెప్పి రారు కొంతమంది. అవును, అది ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవద్దు. అవును, మన మహారాజ్ మన కానీ వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గర ఉంటుంది. అవును, ఇప్పుడు వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మళ్ళీ ఆపేయాలి ఇంటికి రాకుండా. అది అవును, మనం కలిసిమెలిసి ఉంటే పనులు అవుతాయి. అవును, అది నా కోరిక. అవును. సో గైస్, నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నా మా బావగారికి. సో నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా, ఇంత పెద్ద విగ్రహం చేసి నేనే మా బావది ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు అందరూ ఇక్కడ రావాలా, ఇక్కడికి వచ్చి ఈ విగ్రహం దర్శించుకోవాలా. తొందరలోనే ఇంకా జస్ట్ పెట్టడం జరిగింది, ఇంకా పూజ అవన్నీ కావాలా. సో ఇనాగ్రేషన్ రోజు ప్రతి ఒక్కరు రావాలని నేను కోరుకుంటున్నాను. గైస్, మా చిన్న బావ అయితే వచ్చేసారు, సందేశ్ పాటిల్ వాళ్ళ చిన్న తమ్ముడు. జై భవానీ, జై శివాజీ. లాస్ట్ లో ఇంకా మీరు తెచ్చి పెట్టేసిరా అన్నమాట. తెచ్చి పెట్టేసిర్రా. అంతా మా బ్రదర్ వాళ్ళ కోరిక. ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయనకు చాలా ఫ్యాన్, శివాజీ మహారాజ్ అంటే చాలా ఫ్యాన్. ఆయన సడన్ గా అనుకోకుండా ఇట్లా ఆలోచించి అనుకోకుండా ముంబైకి వెళ్ళి విగ్రహం చూసి సెలెక్ట్ చేసి డైరెక్ట్ తీసుకొని వచ్చేసారు. తెచ్చి అందరికి, మా మెడ్చల్ ప్రజలకు కూడా అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది ఇంకోటి ఏంటంటే చాలా ఆలోచించి ఎవరికి చెప్పకుండా పర్సనల్ గా ఒక్కడే వెళ్ళి తీసుకొని చెప్పలే, మాకు కూడా చెప్పలేదు. సడన్ గా ఇంటికి తీసుకొని వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. నిన్న నైట్ అయితే మన టెర్రస్ పైన పెట్టడం జరిగింది. ఈ నెక్స్ట్ సండే ఇనాగ్రేషన్ ఉంటది. ఖచ్చితంగా మెడ్చల్ ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాం. మొత్తం తెలంగాణ ప్రజలందరూ. జై శివాజీ, జై శ్రీరామ్. జై శ్రీరామ్.